హాయ్ అండి. ఈరోజు నా లంచ్ రెసిపీస్ని మీతో షేర్ చేశాను కదా. అదేంటంటే తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర కలిపి టొమాటో వేసి పప్పు చేశానన్నమాట. సో అన్ని ఆకుకూరలు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో అన్నీ రెడీగా ఉంటే చూసారు కదా, డైరెక్ట్గా పోపు వేసేసాను. ఆకుకూరలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ పోపులో డైరెక్ట్గా పప్పు, ఈ ఆకుకూర కలిపేసి బాగా కలిపేసుకొని సరిపడా వాటర్ వేసుకొని విజిల్ పెట్టేశారంటే 4-5 విజిల్స్కి అయిపోయినట్టే. ఇంక ఇక్కడ ఎగ్స్ చూసారు కదా, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. హాఫ్గా కట్ చేసుకొని వేసుకొని ఎగ్స్ సగం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఉప్పు, పసుపు, కారం వేసేస్తే అదొకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆలు, క్యాప్సికమ్, బఠానీ కర్రీ చేస్తున్నాను. దానికోసం టొమాటోస్, ఆలు, క్యాప్సికమ్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి పోపు వేసేసుకొని టొమాటోతో పాటు బాగా మగ్గిన తర్వాత ఈ ఆలు, క్యాప్సికమ్, బఠానీ కూడా వేసేసి మూత పెట్టేస్తే అది చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇది మా లంచ్ రెసిపీస్. మీరు కూడా షేర్ చేయండి మీ లంచ్ రెసిపీస్ ఏంటో. అంతే ఈ వీడియో. బై. థ్యాంక్